ఎలిఫెంట్ దగ్గర నుంచి ఇటువైపు వెళ్ళాలా? గెట్ రెడీ ఫర్ ద అడ్వెంచర్. బాయ్ బాయ్. బ్రేక్, గెట్ రెడీ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ సీరీస్ గాయ్ ఏదో మోస్ట్ కామన్గా చాలా వీడియోస్లో కనిపించి ఉంటాడు. చాలా అంటే మనం పెద్ద తీసింది ఏం లేదులే కానీ కనిపించుంటాడు. సో ఇప్పుడు ఈ పొదల్లో పడి ఎటు వెళ్తున్నామంటే చూసారు కదా మా బ్యాక్గ్రౌండ్ లొకేషన్. యూ కెన్ సీ ఫ్రంట్ సైడ్ ఆల్సో. ఎటువైపు వెళ్తున్నాం అంటే యాక్చువల్లీ మేము జిప్ లైనింగ్ వద్దామని చెప్పి చూసాము. లొకేషన్ ఇది యాక్చువల్లీ పేరుచర్ల నగరవనం. సో ప్రైజింగ్ విషయానికి వస్తే ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి పర్ పర్సన్ అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్కి అయితే 10 రూపీస్. అండ్ జిప్ లైనింగ్ వచ్చేసి 300 పర్ పర్సన్ కాస్ట్ అనమాట. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను వెళ్దాం అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ నౌ. సండే కదా, ఖాళీగా ఉన్నాం ఇంట్లో, ఏం చేయాలి అర్థం కాక వస్తున్నాం. అలా ఇక్కడ దాకా వచ్చాం అనమాట. ఇదిగో మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం, మనోడి ఫోన్లో చూస్తున్నాము. రైట్. ఆ జిప్ లైనింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కాల్ చేసి బ్రో ఇట్లా స్లాట్స్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పని అడిగితే ఉన్నాయని చెప్పన్నారు. వచ్చేసాము. లెఫ్టా అంతే, స్ట్రైటా? స్ట్రైట్. A few moments later. ఎలిఫెంట్ దగ్గర నుంచి ఇటువైపు వెళ్ళాలా? వీఆర్ ఫాలోయింగ్ దిస్ బ్రో. యా, దారి ఎక్కడ ఉంది తెలుసా కౌశిక్? మెల్ల 10 మంది వస్తున్నారు. ఓకే. షూ వేసుకొచ్చాడు ఇంకా ఇటు ఎక్కాలి కౌశిక్. ఇది ఉందిగా దిగేటప్పుడు. ఇగో ఆడు కాలు పెట్టు, చెప్పులు తీసి చెప్తా. నాకు చెయ్యి జారుతుంది. అదే కదా, చెప్పులు వేసుకో మాకు ఆ పైకి ఇసిరి వేసుకొని వద్దాం అనుకుంటున్నానండి. ఇదిగో ఇటు పక్క దారిందిరా. కమాన్. థ్యాంక్ యూ. చెప్పులు పైకి ఇసిరి మళ్ళీ నేను నాది వేసేస్తా పద. ఆ పైకి ఇసిరి వేసానా? అమ్మో బాబాయ్, దోలు తెరిపోతుంది. షూ వేసుకురావాల్సింది, తప్పు చేసాను. రహీం రెడీయా? రెడీ. బ్రేకింగ్. ఏం భయపడకమ్మా, ఏముండదు అక్కడ. ఏంద్రా కుంగిపోయావు? నిలబడే అది స్లోగా. ఓకే రైట్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పండి. అబ్బాయి మరి हमारा हालत देखो पहले कैसा हुआ. బ్రేకింగ్ తర్వాత వెంటనే ఓకే ఓకే. రహీం రెడీ. బ్రేక్. ఓకే. వదిలే ఇట్లా. అది ఓకే. ఆ రెండు నాకు పంపించేసి విత్ హెల్మెట్స్ కూడా. గెట్ రెడీ ఫర్ బ్రేక్. వెళ్తాను మచ్చా నేను వదలను. ఓకే. కాల్ చేయగలుగుతా నెక్స్ట్ అండి. కౌశిక్, గెట్ రెడీ ఫర్ ద అడ్వెంచర్. దాటంట్రా అటు వెళ్ళి కింద నుంచి వెళ్ళి. రహీం రెడీ ఫర్ జిప్. కొంచెం ముందుకు వెళ్ళి.
కౌశిక్ ఇది వద్దు, ఇది పట్టుకో. రిలాక్స్. వచ్చేసి కౌశిక్ బాయ్ బాయ్. బ్రేక్ గెట్ రెడీ. వెయిట్ లిమిటా ప్రెసెంట్ అయితే 95. ఆఫ్టర్ 1 month 120. నేను మొన్న పోస్ట్ పెట్టాను ఇన్స్టాలో, తను చూసారుగా, గుంటూరుకు. గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ 2.3 million నా ఫోటో. అసలు నేను అసలు నమ్మలా. నువ్వు కొంచెం అటు వెళ్ళిపోండి. ఇక్కడే ఉంది. ఓకే ఒక్క నిమిషం అక్కడే ఉంది. ఓకే బ్రేక్ మ్యాక్సిమం మీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. ఇదా? ఇది ఓకే. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎల్లో బ్రేకింగ్ వస్తుంది. ఓకే. ఇటు తిరుగుంటాం కదా అప్పుడు. అందుకే లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంటుంది కదా. రహీం ఓకేనా? రహీం ఓకేనా? బజ్జీలో వదిలేయచ్చు స్టార్టింగ్ కొంచెం హెవీ వెయిట్ ఉన్న మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకంటే బాడీ అక్కడ కూడా వెయిట్ ఉంది అనుకోండి, ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇది పట్టుకుంటే సపోర్ట్. పట్టుకో బ్రో, దూరం పెట్టుకో. ఓకే ఓకే, కొంచెం కాల్ బ్యాక్. నేను హోల్డ్ టైట్ అంటే కింద గట్టి పట్టుకుని అంటున్నాను. ఎందుకంటే బ్రేక్ వేస్తున్నా కదా. అవునవును, పట్టుకున్నా గట్టి. టైర్ టైర్ ఉంది. ఓకే ఓకే. మిగతా హార్నెస్ ఓకే. ఓకే, మామూలు ఎంజాయ్ చేస్తా వచ్చారు. సూపర్. ఇనిషియల్ స్టేజ్లో కానీ మామూలుగా లేదు కదా. ఎక్స్పీరియన్స్ బాగుంది కదా. తప్పలేదు, ఇంకోసారి వెళ్ళొచ్చు. జస్ట్ ఇప్పుడే అయిపోయింది. మా వాడు అయితే లిటరల్లీ మంచిగా ఎంజాయ్ చేసి ఉంటాడు కదా. నేనైతే అసలు లిటరల్లీ అరుపులు చూసే ఉంటా, వీడియోలో చూస్తుంటా అరుపులు నావి. బట్ ఎనీవేస్ నా దిస్ ఈజ్ వర్త్ గోయింగ్. సో అలాగా అయిపోయింది అనమాట. ఇనిషియల్ స్టేజెస్లో ఇనిషియల్గా యాక్చువల్లీ నేను ఆలోచించాను కెమెరా ఉంటుందా లేదా, చేతిలో పట్టుకుంటామా లేదా అని చెప్పి అనుకున్నా. బట్ అది అయిపోయింది, పట్టుకున్నాం బాగానే.
థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యాపీ సంక్రాంతి బ్రో. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ బ్రో. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, కానీ ప్లాన్ చేసుకోవడం అంటూ ఉంటే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం బెటర్. సో టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. అలాగా లేట్గా వస్తే ఏంటంటే తొందరగా టైం అయిపోద్ది. యాక్చువల్లీ పార్క్ 5 కల్లా క్లోజ్. 5 అంటే 5 కల్లా ఎవరు ఇంకా లోపల రావాలంటే టైం పడుతుంది. కాబట్టి బేసికల్లీ దీనికి చాలా ఎఫర్ట్ ఉంది. ఎందుకంటే ఆ బ్రో ఇద్దరు ఉన్నారు. బ్రేకింగ్ దగ్గర ఒక అతను ఉన్నాడు, ఇతను ఆపరేటర్ మొత్తం పై చేసి రెడీ చేసి ఒక అతను ఉన్నాడు. ఏంటంటే ఈ హెల్మెట్ హార్నెస్ అంతా ఉంది కదా, అదంతా వీళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. బ్రేకింగ్ దగ్గర దిగిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ అంతా తీసుకొని మళ్ళీ మధ్యలో వీళ్ళిద్దరు కామన్ పాయింట్ దగ్గర మీట్ అయ్యి అక్కడ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనమాట. ఆ బ్రేకింగ్ అతను ఇతనికి ఇస్తున్నారు. ఇతను మళ్ళీ పైనుంచి కొండ దిగి ఎక్విప్మెంట్ అంతా తీసుకొని మళ్ళీ కొండ ఎక్కుతున్నాడు. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. దే ఆర్ రియలీ డూయింగ్ హార్డ్ వర్క్. వీ కెన్ షో సపోర్ట్ ఫర్ దెమ్. నేను స్టార్ట్ అయ్యాను, కెమెరాలో చూసుకున్నాను, అటు ఇటు చూశాను. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు వ్యూ చూపించలేకపోయానేమో కానీ బట్ ద వ్యూ పాయింట్ ఈజ్ ఎక్సలెంట్. సో దట్ ఈస్ హౌ వీ ఎంజాయ్డ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సండే. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. యాక్చువల్లీ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు పార్క్ని, బట్ ఓన్లీ జిప్ లైన్ అటు ఇటు తిరిగామంతే. బట్ టైం లేదు, 5 కల్లా క్లోజ్ అంట. సో నెక్స్ట్ టైం పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా ఉన్నాయి చూడడానికి, మంచి టైం స్పెండ్ చేయొచ్చు కిడ్స్తో. ఓకే దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, సైనింగ్ ఆఫ్.